Hi all, welcome back to Virtual Vedika. Self-confidence versus overconfidence. డిఫరెన్స్ చాలా ఉంది కదా, అర్థమవుతుందా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకున్నది సెల్ఫ్ కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా? ఎప్పుడు వస్తుందంటే ఇట్లాంటి డౌట్ మనల్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు, అస్తమానం అందరితో కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనకి ఇట్లాంటి డౌట్ వస్తుంది. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో, లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లోనూ, లేకపోతే మన ఫ్యామిలీలోనూ అందరినీ చూసినప్పుడు, మనం ఏదైనా ఒక అకేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే బయలుదేరదాం అనుకుంటాము. సో అందరిలాగా నేను రెడీ అవ్వగలనా లేదా అని ఒక డౌట్ వస్తుంది. అక్కడ జ్యువెలరీ దగ్గర డౌట్ వస్తుంది. ఓకే, వెళ్ళే అకేషన్ బట్టి దానికి సూట్ అయ్యే జ్యువెలరీ మన దగ్గర ఉందా లేదా, అందరిలాగా నేను పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నానా లేదా, సో అందరిలో నేను స్పెషల్గా ఉంటానా లేదా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడే వస్తాయి కరెక్ట్గా. ఫంక్షన్కి వెళ్ళాలంటే మీలో చాలామందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా, మీరు వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి నుంచొని చాలాసేపు వెతుక్కుంటారు చీరలు. ఆ ఫంక్షన్కి ఏ శారీ కట్టుకోవాలి, ఏ జ్యువెలరీ వేసుకోవాలి, ఏ శాండిల్స్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, అక్కడికి ఎవరెవరు వస్తారు, ఇట్లాంటి డౌట్లు చాలా వస్తాయి కదా మనకి, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా వస్తాయి. సో ఒకసారి మనం ఏం చేస్తామంటే అందరిని ఒకసారి గుర్తు చేసుకుంటాం. మన వాళ్ళందరూ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అలా రెడీ అవుతారు, ఇలా రెడీ అవుతారు, నేను కూడా వాళ్ళతో సమానంగా ఈక్వల్గా ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనుకుంటాం. సో ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు స్లోగా మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఏమో వాళ్ళందరిలో నేను స్పెషల్గా ఉంటానో లేదో, అందంగా కనపడతానో లేదో, ఇట్లాంటి. సేమ్ అలానే మీరు వర్కింగ్ అనుకోండి, ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆఫీస్లో కూడా మీ కొలీగ్స్తో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళలాగా నేను వర్క్ చేయగలుగుతున్నానా లేదా, ఇంక్రిమెంట్స్ వాళ్ళకే వస్తున్నాయా, నాకెందుకు రావట్లేదు, ప్రమోషన్ వస్తుందా రాదా, వాళ్ళకే వెళ్ళిపోతుందేమో, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి కాన్ఫిడెన్స్ స్లోగా డౌన్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఓవర్గా థింక్ చేస్తారు. సో సేమ్ ఇదే సిచ్యువేషన్ని రివర్స్లో చూడండి. వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు. నేను చాలా హార్డ్ వర్కింగ్, లేదా నేను చాలా స్మార్ట్ వర్కింగ్, సో ఆఫీస్లో అందరికన్నా నేనే చాలా బాగా వర్క్ చేస్తున్నాను, సో ప్రమోషన్ నాకే వస్తుంది, సో ఐ విల్ గెట్ అ బెటర్ ఇంక్రిమెంట్, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎక్కడో చోట మిస్టేక్ చేస్తారు డెఫినెట్గా. అన్నీ నాకే తెలుసు అనుకుంటారు. ఎవరినైనా అడ్వైస్ అడగాలంటే కూడా కొంచెం ఈగో ఫీల్ అవుతారు. సో డెఫినెట్గా దే విల్ గో ఫర్ అ మిస్టేక్ సమ్వేర్ అండ్ అంతా ప్రాబ్లం క్రియేట్ అయిపోతుంది అక్కడ. సో సేమ్ అలానే ఇంట్లో కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతుంటాం మనం. సో నేను చాలా బాగా ప్లాన్ చేస్తున్నాను, అన్నీ నాకే తెలుసు, ఇంకా మిగతా వాళ్ళకి ఏం తెలియదు, నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి, ఇట్లా అనుకుంటూ ఉంటాం. అట్లా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మేబీ మనం కూడా కరెక్టే ఉంటాం, మనం చెప్పే ఆలోచనలు కూడా కరెక్ట్గానే ఉంటాయి, కానీ అవతల వాళ్ళు చెప్పేవి కూడా కరెక్ట్గానే ఉంటాయి ఒక్కొక్కసారి. కానీ మనకు అక్కడ ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేది మనం తీసుకోం, ఎదుటి వాళ్ళు చెప్పేది తీసుకోము, మనం దాని గురించి అంటే యాక్సెప్ట్ చెయ్యం అసలు. ఎందుకంటే వాళ్ళకన్నా నేనే బాగా ఆలోచించగలను, నేనే బాగా ప్లాన్ చేయగలను అని అనుకుంటాం. సంహౌ ఎదుటి వాళ్ళు ఏదో మైనస్ పాయింట్ ఉండే చోట రెండు మైనస్ పాయింట్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏమి చేయలేకపోయారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు అని మనం అనుకుంటాం. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ గోస్ టు ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా క్లాషెస్ వస్తూ ఉంటాయి, ఫ్యామిలీలోకి కూడా క్లాషెస్ వచ్చేస్తుంటాయి. అప్పుడు ఏమవుతుందంటే డిస్టర్బెన్సెస్ వస్తాయి మళ్ళీ. సో ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా, ఇట్లాంటి ప్రాబ్లం మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు? కాన్ఫిడెన్స్ లెవెల్స్, హౌ టు బ్యాలెన్స్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, వెదర్ ఇట్ ఈస్ లో కాన్ఫిడెన్స్ ఆర్ ఎఫిషియన్సీ ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ యు ఆర్ గెటింగ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ డైలీ వర్క్, ఇన్ యువర్ లైఫ్. So if you feel like this, please DM confidence. Hi, nenu mee Renuka Nagamani, a life skill coach with virtual assistant. Please like, share, comment and subscribe Virtual Vedika, my YouTube channel. Thank you.